మొదటిసారి 5 ఏళ్లలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకించింది వైసీపీ. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీని కేంద్రంలో సమర్థిస్తూ ఆ పార్టీ అవసరానికి అడిగినా అడగకపోయినా మేమున్నామంటూ సపోర్ట్ ఇస్తూ వచ్చిన వైసీపీ సడన్ గా రూట్ మార్చింది. కేంద్రం తీసుకువచ్చిన వాక్ సవరణ బిల్లును పార్లమెంటులో గట్టిగా వ్యతిరేకించింది. అటు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో అన్ని పార్టీలు వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమయంలో వైసీపీ కూడా అదే స్టెప్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఎందుకిలా చేసింది? కాంగ్రెస్ తో దగ్గర ఎందుకేనా, లేదా మరే ఇతర కారణం ఏదైనా ఉందా? ముస్లిం ఓటు బ్యాంకు కోసమే జగన్ వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నారా అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి గతంలో ఏపీలో ముస్లింలు కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. వైసీపీ వచ్చిన తర్వాత వారంతా జగన్ వైపు వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించడంలో ముస్లింలది కీలక పాత్ర. ఆ తర్వాత కూడా ముస్లింలు వైసీపీ వెంటే ఉన్నారు. కానీ 2024 ఎన్నికల సమయంలో మాత్రం పరిస్థితులు మారిపోయాయి. గత ఎన్నికల్లో దాదాపు 20 స్థానాలలో ముస్లిం ఓట్లతోనే వైసీపీ గెలిచి అధికారానికి దగ్గరైంది. ఈ ఎన్నికల్లో ఆ స్థానాలన్నింటినీ దాదాపు కోల్పోయింది వైసీపీ. ముస్లిం ఓటర్లు తమ పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదని జగన్ కు అర్థమైంది. ఇప్పుడు ముస్లింల మద్దతు, అభిమానం తిరిగి పొందడం కోసమే జగన్ వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. వాక్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా అటు ముస్లిం ఓటు బ్యాంకును ఒడిసి పట్టుకోవాలనే ఆలోచన చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు బీజేపీతో ఇతర బిల్లుల విషయంలో సఖ్యతతోనే పోయే అవకాశాలున్నాయా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇటీవలి ఢిల్లీలో జగన్ చేపట్టిన నిరసన దీక్షకు ఇండియా కూటమి పార్టీలు సపోర్ట్ గా నిలిచాయి. దీంతో జగన్ రూటు మార్చి కాంగ్రెస్ పక్షాన ఉండేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. ముస్లిం ఓట్లతో పాటు కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకే జగన్ ఎన్డీఏ ప్రతిపాదించిన బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అటు బిల్లును వ్యతిరేకించడం అంటే కాంగ్రెస్ కు దగ్గరగా జరగడం ఎలా అవుతుంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం ఇండియా కూటమి దగ్గరవుతున్న సంకేతాలు పంపడం కోసమే జగన్ వాక్ బిల్లును వ్యతిరేకించారని అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు కూడా వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ ఒక పక్షంగా ఉంది. అలాంటప్పుడు వైసీపీ బీజేపీని సమర్థించడం సరైన పని కాదంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఇప్పుడు దేశంలోనే ఎవ్వరికి అంతు చిక్కనివిగా మారిపోయాయి. నిజానికి 2019 ఎన్నికలకు ముందు నుంచే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ప్రధాన పార్టీల మధ్య విచిత్ర సంబంధాలు 6 ఏళ్లుగా కనిపిస్తూ వస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు సరికొత్త అర్థం చెబుతున్నాయి. ఏది ఏమైనా వాక్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్ కోరుకుంటున్నట్టు దూరమైన ముస్లిం ఓటర్లు వైసీపీకి దగ్గరవుతారా? కేంద్రంలోని ఒకప్పటి ముసుగు మిత్రుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా మైనార్టీలకు బలమైన సంకేతం పంపించారని చెప్పుకోవచ్చా అంటే ఏమో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.